నల్గొండ జిల్లాలో దొండగుల దాడిలో తీవ్రంగా గాయపడ్డ ఎస్ఐ సిద్ధయ్య ఆరోగ్యంలో ఎలాంటి పురోగతి లేదు. సిద్ధయ్య శరీరం వైద్యానికి స్పందించడం లేదని వైద్యులు తెలిపారు. లేటెస్ట్ హెల్త్ బులెటిన్ ను కామినేని ఆసుపత్రి విడుదల చేసింది. సిద్ధయ్యను కాపాడేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నామని వారు తెలిపారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, లేటెస్ట్ హెల్త్ బులెటిన్ లో వైద్యులు ఏం చెప్పారు? కళ్యాణ్ 4వ తేదీ నాడు కామినేని ఆసుపత్రిలో ఉగ్రవాదుల దాడిలో గాయపడి అడ్మిట్ అయిన ఎస్ఐ సిద్ధయ్య ఆరోగ్య పరిస్థితి పూర్తిగా విషమంగా మారిందనేది కామినేని వైద్యులు చెప్తున్నారు. కొద్దిసేపటి క్రితమే ఒక ప్రెస్ స్టేట్మెంట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో అతని ఆరోగ్యం ఏ మాత్రం కూడా సహకరించట్లేదు, ఎలాంటి పురోగతి లేదనేది ఇందులో చాలా స్పష్టంగా కూడా పేర్కొనడం జరిగింది. అతని శరీరానికి సంబంధించిన ప్రతి పార్టు అంగం ఏదైతే ఉంటుందో ప్రతి పార్టు కూడా రోజు రోజుకు క్షీణిస్తూ వస్తున్నాయి. ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లోని వెంటిలేటర్ పైన సపోర్ట్ పైన అతను ఉన్నాడనేది కామినేని వైద్యులు చెప్తున్నారు. అతను 4వ తేదీ నాడు వచ్చినప్పుడు ఏదైతే రక్తస్రావం అంటే ఇంటర్నల్ శరీరం లోపల నరాలు చిదిరిపోయి రక్తస్రావం కావడం జరిగింది. ఆ క్రమంలో అతనికి 40 యూనిట్ల బ్లడ్ ను ఎక్కించి రక్తస్రావం కాకుండా కాపాడగలిగాము. కానీ అతని శరీరం మాత్రం స్పందించట్లేదు. వాళ్ళు కామినేని వైద్యులు ఏదైతే చెప్తున్నారో ఆ వైద్యులు ఇస్తున్న ట్రీట్మెంట్ కి అతని శరీరం సహకరించట్లేదని ప్రధానంగా వైద్యులు చెప్పడం జరిగింది. అలాగే బ్రెయిన్ ఫంక్షన్ కూడా పూర్తిగా కూడా పనిచేయట్లేదు అనేది కూడా చెప్పడం జరిగింది. ఒకవేళ శరీరం సహకరించే ఉంటాయి అంటే మొన్న 8 గంటల పాటు సర్జరీ చేసిన తర్వాత కొంతవరకు రక్తస్రావాన్ని అడ్డుకోగలిగాము. మరి తర్వాత అతను నెక్స్ట్ డే మరుసటి రోజు ఒకవేళ అతని శరీరం కనుక సహకరించి ఉంటే శరీరంలో మిగిలిపోయిన 2 బుల్లెట్లను కూడా తొలగించాల్సిన ఏదైతే ఉంటుందో అది చేసి ఉండేవాళ్ళనేది వైద్యులు చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ రోజు వరకు చూసుకుంటే మాత్రం ఇంకా అతని పరిస్థితి పూర్తిగా విషమించింది. అంటే నిన్నటి నుండి చూసుకుంటే ఇవాళకి మరింత విషమించింది అనేది కామినేని వైద్యులు చెప్తున్నారు. కాబట్టి ఇంకా అతనికి సంబంధించిన హెల్త్ కండిషన్ మరింత క్షీణించే అవకాశం ఉన్నది అనేది కూడా కామినేని వైద్యులు చెప్తున్నారు. కళ్యాణ్, థ్యాంక్ యూ రాధాకృష్ణ.